హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా పూజ కంప్లీట్ అయిపోయింది. బట్ నేను 5:30 కల్లా నేను హారతి కంప్లీట్ చేసుకుంటా స్వామి ప్రతిరోజు. సో ఈరోజు కూడా నాది అదే టైంకి అయిపోయింది. సో అప్పుడే జస్ట్ చిన్న కాఫీ కూడా తాగాను. కాఫీ తాగి ఇప్పుడు నేను భూ కైలాస్ తాండూరులో ఉన్న భూ కైలాస్ శివాలయంకి వెళ్దామని అనుకున్నాను, నేను మా అమ్మగారు ఇద్దరం. సో ఇంకా మధ్యలో ఫ్రెండ్స్ యాడ్ అవుతారు. సో వాళ్ళతో పాటు మేము నలుగురం కలిపి భూ కైలాస్ వెళ్దాం అనుకుంటున్నాం. సో మీకు ఆ భూ కైలాస్ వెళ్ళే రూట్ ఎలా అంటే, యాక్చువల్గా ఇప్పుడు మనం చిలుకూరు నుంచి వయా వికారాబాద్ వచ్చి అదేదో ఉంది వేరే ఊరు, వికారాబాద్ తర్వాత తాండూరు వస్తుంది. తాండూరుకి కూడా తాండూరు ఊరు నుంచి చాలా దగ్గర. తాండూరు అంటే తాండూరు ఊరిలో కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, బట్ అది తాండూరులోకి వస్తుంది. సో నేను ఆ రూట్ కూడా మీకు చేవెళ్ళ నుంచి ఇవన్నీ వెళ్ళాలి. చేవెళ్ళ వికారాబాద్ తర్వాత తాండూరు. సో అక్కడికి ఆ రూట్ కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ మరోవర్ అక్కడికి వెళ్ళాక అక్కడ ఉన్న గుడి యొక్క ప్రత్యేకత అవన్నీ మీకు నేను చూపిస్తాను. నాతో పాటు కూడా మీరు చూసి ఆనందిస్తారని మరీ కోరుకుంటున్నాను. ఉంటా స్వామి. మళ్ళీ మీకు నేను నా రూట్ వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ అది కూడా మీకు చూపిస్తాను. స్వామి శరణం స్వామి. మేము ఇప్పుడు నేను మా అమ్మగారు ఇప్పుడు భూ కైలాస్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇది రోజు మీకు రూట్ చూపిస్తాను స్వామి. ఇప్పుడు వెళ్ళేది హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళది కార్లు తీసుకుని వెళ్తున్నాము. సో ఇది కారు ఓకేనా. హలో
అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఫస్ట్ లెఫ్ట్లోకి వెళ్తాం. ఇది నార్సింగ్ వెళ్తుంది. నార్సింగ్ సర్వీస్ రోడ్లోంచి వెళ్ళి నార్సింగ్ నుంచి చిలుకూరు రోడ్ వెళ్తాం. ఇది బ్రష్ లాంగ్ ప్రెస్ దాన్ని కనెక్ట్ అవ్వాలి కష్టం. బ్రష్ మామూలుగా వస్తున్నారు ఫస్ట్ హాఫ్ అనే ఉంటుంది. ఇది నార్సింగ్ సర్కిల్. సో లెఫ్ట్కి వెళ్ళిపోతే అది మళ్ళీ మెహదీపట్నం అలా వెళ్ళిపోవచ్చు. ఇది నార్సింగ్ సర్కిల్ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం సర్వీస్ రోడ్లోకి వెళ్తాం. సర్వీస్ రోడ్ ఇలా చిలుకూరు వెళ్తుంది. చిలుకూరు నుంచి మనం చేవెళ్ళ టు వికారాబాద్. ఈ రూట్ ఇది సర్వీస్ రోడ్. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఓవరాల్ వెళ్ళొచ్చు. బట్ ఇలా రైట్కి వెళ్ళిపోయి ఇక్కడ ఈ రాంగ్ సర్వీస్ రోడ్లోకి వెళ్తే ఇది మనం చిలుకూరు బాలాజీ రిటర్న్ వచ్చే రూట్లోకి కనెక్ట్ అవుతాం. అక్కడి నుంచి మళ్ళీ సర్కిల్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకొని టువర్డ్స్ చిలుకూరు బాలాజీ గుడి వైపు వెళ్ళాలి. సరే ఇది చిలుకూరు వెళ్ళే రూటు లైక్ అందరికీ తెలుసు. బట్ జనరల్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇది. ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ లోకల్స్కి అయితే ఈ రూట్ మొత్తం ఐడియా ఉంటుంది. ఇది చిలుకూరు టువర్డ్స్ వికారాబాద్ రూటు. సో ఈ రూట్లో మనం అరౌండ్ లైక్ 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తే మనకి తాండూరు వస్తుంది. సో ఇన్ బిట్వీన్లో మధ్యలో ఒక చేవెళ్ళ అనే ఊరు ఉంటుంది. చేవెళ్ళ తర్వాత వికారాబాద్ నుంచి తాండూరు వస్తుంది. వికారాబాద్ నుంచి అరౌండ్ లైక్ 20 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా తాండూరు. సో ఇదైతే మన ఏమంటారు కార్తీక మాసం. ఈ రూట్ ఎస్పెషలీ సాటర్డే సండే ఫుల్ బిజీ ఉంటుంది. ఎందుకంటే వీకెండ్స్లో చాలా కార్పొరేట్ ఎంప్లాయీస్ క్రికెట్ ఆడడానికి వస్తుంటారు. ఈ రూట్లో చాలా గ్రౌండ్స్ ఉన్నాయి. సో చాలా మంది కార్పొరేట్ ఎంప్లాయీస్ ఇక్కడ క్రికెట్ ఆడడానికి వస్తారు. సో సాటర్డే సండే వీకెండ్స్లో ఈ రూట్ చాలా బిజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఈ రూట్లో. ఈ చేవెళ్ళ వికారాబాద్ రూట్ వెళ్ళే రూట్లో. అండ్ ఇటు నుంచి శేర్లింగంపల్లి అండ్ శంకరపల్లి రూట్ కనెక్ట్ అవుతుంది. సో చాలా రిసార్ట్స్ ఉన్నాయి. సో ఆ రిసార్ట్స్ విజిట్ చేయడానికి చాలా మంది వెళ్తుంటారు. అండ్ మోర్ ఓవర్ ఈ కార్తీక మాసంలో ఇటుపక్క చాలా మంది పిక్నిక్స్ కూడా వెళ్తుంటారు. సో అందుకోసం ఈ సో ఇది ఆ చిలుకూరు రిసార్ట్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే. సో ఇక్కడ చాలా బాగుంటుంది. అండ్ ఈ లోపల క్రికెట్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళి మనం రైట్ తీసుకుంటే చిలుకూరు బాలాజీ రూటు. సో మనం వెళ్ళేది ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తాం. ఇది వికారాబాద్ రూట్. స్ట్రైట్గా వెళ్తే
రైట్కి వెళ్తే చిలుకూరు బాలాజీ, అండ్ అక్కడి నుంచి మళ్ళీ మనం శంకరపల్లి కూడా వెళ్ళొచ్చు ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి. రైట్ సైడ్కి చిలుకూరు బాలాజీ టెంపుల్. ఇప్పుడు మనం ఇది స్ట్రైట్గా వెళ్తాం. ఇది వికారాబాద్ రూట్. ఇది చిలుకూరు బాలాజీ రూట్ అది దాటేసాం. ఇది మనం టువర్డ్స్ ఇది చేవెళ్ళ. ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే చేవెళ్ళ వస్తుంది. సో మీకు ఆ చేవెళ్ళ దగ్గరలోకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఆ ఊరు కానీ ఆ చుట్టుపక్కల పరిసరాలు ఎలాగుంటాయి అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వరకు డబుల్ రోడ్ ఉంటుంది నాకు తెలిసి. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అంతా సింగిల్ రోడ్ ఉంటుంది. సో ఇది కూడా నేషనల్ హైవే లేక వస్తుంది. అండ్ వెళ్ళేటప్పుడు జనాలు ఎవరైనా డ్రైవ్ చేసుకుని వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఎస్పెషల్లీ నైట్ ట్రావెల్ చాలా రిస్కీ రూట్ ఇది, ఎందుకంటే హెవీ వెహికల్స్ అవి వస్తుంటాయి. అండ్ చూసుకుని వెళ్ళండి, స్లోగా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే. మొయినాబాద్ రీచ్ అయ్యాం స్వామి. ఇదంతా మొయినాబాద్. ఇది మొయినాబాద్ చౌరస్తా. సో ఇక్కడ నుంచి టువర్డ్స్ మనం మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే చేవెళ్ళ వస్తుంది స్వామి. ఇక్కడ డబుల్ రూట్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి అంతా ఇంకా సింగిల్ రూట్. ఇక్కడ వికారాబాద్ వెళ్ళే దగ్గర వరకు మొత్తం అంతా సింగిల్ రూటే ఉంటుంది. సో మనం ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ అవి వస్తుంటాయి. సో చూసుకుని మనం ట్రావెల్ చేయాలి. చూశారు కదా, రికార్డ్ చేస్తున్నావా? చూసావు కదా ఎంత బాగుందో రూటు, చుట్టూ చెట్లు మధ్యలో ఇదంతాని. సో ఈ అట్మాస్ఫియర్ మనకి సిటీలో ఉండదు, ఎందుకంటే సిటీలో చెట్లు అవి కొట్టేస్తారు కాబట్టి సిటీలో ఉండదు. బట్ ఇలాంటి పల్లెటూర్ల వైపు వస్తున్నప్పుడే మనం సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. చూసారు అటు ఇటు చెట్లు మధ్యలో రూట్, చాలా బాగుంటుంది స్వామి. సాంసర్ను వెనుక స్వామి సింగిల్ రోడ్డు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. వెళ్ళేవాళ్ళు కొంచెం ఆలోచించి డ్రైవ్ చేయాలి స్వామి. రఫ్గా డ్రైవ్ చేయకూడదు, రిలాక్స్గా వెళ్ళాలి, ఓపికగా, ఎటువంటి ఇది లేకుండా కంగారు లేకుండా స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ వచ్చేస్తుంటాయి కంటిన్యూగా. ఎందుకంటే ఇటుపక్క చాలా ఫామ్ ల్యాండ్స్ కానీ చాలా రిసార్ట్స్ కానీ అవన్నీ చాలా ఉన్నాయి. సో అందుకే ఇక్కడ రెగ్యులర్గా వెహికల్స్ అవి వెళ్తుంటాయి. నార్మల్ వెహికల్సే కాదు, అంటే హెవీ వెహికల్స్ కూడా వస్తుంటాయి. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి చూసుకుని అప్పుడు మనం ఓవర్టేక్ చేసుకోవాలి. సో డ్రైవ్ చేయడం ఎవరైనా ఈవెన్ 2 వీలర్ మీద వెళ్ళినా 4 వీలర్స్ మీద వెళ్ళినా చూసుకుని వెళ్ళండి స్వామి. ఎందుకంటే మన కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. సో అడదడ్డంగా బళ్ళు డ్రైవ్ చేసేసి ప్రాణాల మీద కోరి తెచ్చుకోవద్దు. చూసుకుని జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి మీకోసం ఎదురు చూస్తే మీ పేరెంట్స్ కోసం లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం అయితే ఆలోచించుకుంటూ డ్రైవ్ చేయండి. ఏ వెహికల్ డ్రైవ్ చేసినా, మీరు 2 వీలర్ డ్రైవ్ చేసినా 4 వీలర్ డ్రైవ్ చేసినా. సో ఎదురుగా 3 స్కూల్ బస్సులు వెళ్తున్నాయి. అవి కార్తీక మాసం పిక్నిక్ స్పెషల్ అనుకుంటా, పిల్లల్ని పిక్నిక్ తీసుకుని వెళ్తున్నట్టున్నాయి అది అనుకుంటా. ఎందుకంటే ఇటుపక్క పిక్నిక్ స్పాట్స్ చాలా ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి. సో అందుకని ఈ రూట్లో చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో మన వెహికల్స్ ఓవర్టేక్ చేసేటప్పుడు ఇలా చూసుకుని ఆపోజిట్లో అంతా క్లియర్ ఉంది అనుకున్నప్పుడే ఓవర్టేక్ చేయాలి స్వామి. ఏదో మనం స్పీడ్గా వెళ్ళిపోయి అర్జెంటుగా వెళ్ళిపోయి ఏదో చేసేయడానికి ఉండదు. ఎంత స్పీడ్ వెళ్ళినా సరే మనం స్లోగా వెళ్ళిన దానికి స్పీడ్ వెళ్ళిన దానికి మ్యాక్సిమం ఒక 10 to 15 కిలోమీటర్స్ స్పీడ్ డిఫరెన్స్ ఉంటుంది. అంత 15 minutes 20 minutes కోసం మనం ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసేసి మనం ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అనేది చాలా అంటే మీన్స్ అదైతే అనవసరం. నాకు తెలిసి 15-20 minutesలో మనం ఏమీ పెద్దగా ఏం చేసేది ఉండదు. సో రిలాక్స్గా స్లోగా చూసుకుని వెళ్ళాలి. అండ్ మోరోవర్ ఇలాంటి కర్వ్స్లో అసలు టర్నింగ్లోని మీరు అస్సలు ఓవర్టేక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది బ్లైండ్ స్పాట్ కింద వస్తుంది. ఆ బ్లైండ్ స్పాట్స్లో మీకు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ ఏవి మీకు తెలియవు కాబట్టి మళ్ళీ సడన్గా ఏదైనా వెహికల్ ఎదురైతే మీరు
దాని వెహికల్ తప్పించడానికి కూడా కంగారు పడాలి. ఆ తర్వాత యాక్సిడెంట్స్కి వాటికి ఇదే దారి తీస్తుంది. కొంచెం ఓపికగా రిలాక్స్గా మైండ్ రిలాక్స్గా పెట్టుకుని ఎప్పుడు వెహికల్ డ్రైవ్ చేయాలి. హైవేస్లో వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి సింగిల్ రూట్స్లో వెళ్ళినప్పుడు చాలా స్లోగా వెళ్ళాలి. మహా అయితే ఒక అరగంట లేట్ అవుతుంది. అరగంట లేట్ అయినా మాత్రం ఏం ఇబ్బంది ఏమి ఉండదు. స్లోగా వెళ్ళండి స్వామి, జాగ్రత్తగా వెళ్ళాలి స్వామి. ఇక్కడ ముందునే చేవెళ్ళ బస్ స్టాండ్ ఉంటుంది. లెఫ్ట్లో చూపిస్తాను మీకు చేవెళ్ళ బస్ స్టాండ్. సో ఇది చేవెళ్ళ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనం వికారాబాద్ అండ్ మళ్ళీ స్ట్రైట్ లెఫ్ట్ కాదు స్ట్రైట్ గానే వెళ్తుంది. పరిగి తర్వాత కొడంగల్ ఇదే రూట్ స్వామి. ఈ లెఫ్ట్ లోనేమో చేవెళ్ళ బస్ స్టాండ్. సో ఇదంతా మన తాండూరు వెళ్ళే రూటే, వికారాబాద్ రూటు. సో చేవెళ్ళ దాటేసాం. ఇదంతా నేషనల్ మామూలు హైవే, నేషనల్ హైవే. అండ్ దీని తర్వాత మనకు వచ్చేది వికారాబాద్ తర్వాత మనకి తాండూరు వస్తుంది. సో వికారాబాద్ ఇంకా 10 కిలోమీటర్స్. వికారాబాద్ నుంచి తాండూరు 50 కిలోమీటర్స్ చూపిస్తుంది స్వామి. సో మేబీ వికారాబాద్ నుంచి ఇంకా 1 hour జర్నీ ఉంటుంది. సో వికారాబాద్ 10 కిలోమీటర్స్ స్ట్రైట్గా వెళ్తే వికారాబాద్ వస్తుంది. అక్కడ ముందు జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే పరిగి వెళ్తుంది. సో మనం స్ట్రైట్గా వెళ్ళాలి. ఇప్పుడు ఈ లెఫ్ట్ రూట్ ఇది ఇది ఇలా పరిగి వెళ్తుంది. ఇప్పుడు మనం ఇలా రైట్కి వెళ్తాం. ఇది ఇలా వికారాబాద్ రూట్ స్వామి. వికారాబాద్ ఇది మెయిన్ జంక్షన్ స్వామి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటాం, తాండూరు వెళ్తాం. అండ్ ఇక్కడ లెఫ్ట్ లోంచి ఈ రూట్ వెళ్ళినప్పుడే మనకి అనంతగిరి హిల్స్ కూడా మనకి తగులుతుంది. అక్కడ ఈవెన్ పద్మనాభ స్వామి గుడి కూడా అక్కడే ఉంటుంది, ఫారెస్ట్ లో ఉంటుంది. సో మీకు అది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇదంతా తాండూరు జంక్షన్, మెయిన్ జంక్షన్ స్వామి. తీసుకోవాలని చెప్పాను కదా ఊర్లోంచి. అక్కడ లెఫ్ట్ తీసుకున్నాక ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ క్రాస్ చేశాక మనకి ఇక్కడ టెంపుల్ రూట్ అంటారు దీన్ని, అనంత పద్మనాభ స్వామి టెంపుల్. సో ఈ రూట్ ఇదంతా ఫారెస్ట్ రూట్ ఉంటుంది. ఈ లోపల ఇక్కడ మధ్యలో కూడా మనకి తెలంగాణ టూరిజం హరితి రిసార్ట్స్ కూడా ఉంటాయి. రూమ్స్ బుక్ చేసుకోవాలనుకున్న ఎవరైనా ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడికి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వస్తుంది స్వామి. కానీ ఇప్పుడు నేను అలా తాండూరు వెళ్దాం అనుకున్నాం. సో మేము రైట్ టర్న్ తీసుకుంటాం. ఇప్పుడు రైట్ తీసుకుంటే ఇది ఎలా డైరెక్ట్ గా అది బైపాస్ అయిపోతుంది. సో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మనకి కనిపించదు. నేను ముందు కనిపిస్తుంది అని అనుకున్నా, బట్ ఇక్కడ రూట్ డైవర్షన్ తీసుకోవడం వల్ల నేను ముందు తాండూరు వెళ్ళి తాండూరు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కవర్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ రైట్ తీసేసుకుంటా. రైట్ తీసుకుంటే డైరెక్ట్ గా ఇది తాండూరు రూట్ వెళ్తుంది. సో నేను తాండూరు మన భూ కైలాస్ టెంపుల్ కి వెళ్ళి రిటర్న్ లో వచ్చినప్పుడు కవర్ చేస్తారు. ఇంకా 40 minutes ట్రావెల్ ఉంది. మనం అనుకున్న గుడికి భూ కైలాస్, తాండూరు భూ కైలాసకి 25 కిలోమీటర్స్. ఓ రోడ్ అసలు బాగాలేదు, మొత్తం అంత సౌండ్ వచ్చేస్తుంది, సౌండ్ వచ్చేస్తుంది. సో ఇంకా 25 కిలోమీటర్స్ అంటే మనకి ఈ రూట్లో జర్నీ చేస్తే 40-45 minutes పడుతుంది. ఎందుకంటే రూట్ అస్సలు బాగాలేదు. తాండూరు కన్నడ కూడా మాట్లాడతారు, ఓన్లీ తెలుగే కాకుండా. సూపర్ కలెక్షన్ ఓ గ్రాండ్ అంటే గవర్నమెంట్ పేట
అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ అడుగు? రైల్వే స్టేషన్లో ఎర్లీ. ఇది తాండూర్ జంక్షన్ స్వామి. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం మహబూబ్నగర్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది రైట్కి, మనం టెంపుల్కి రైట్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. సో ఇక లారీలు వెళ్తున్నాయి కదా, ఆ రూట్లో వెళ్ళాలి. ఆ రైట్ తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకోవాలి స్వామి, రైట్కి వెళ్ళాలి. సో ఈ రూట్కి వెళ్తే ఇది మన భూ కైలాస్ టెంపుల్కి వెళ్ళే రూట్. ఇది ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వెళ్తే మనకి టెంపుల్ దగ్గరికి వెళ్తాం. మరి చాలా చిన్నగా ఉంది రూట్. సో తాండూరులో ఏంటంటే ఈ కడప స్లాబ్స్ టైప్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్రతిదీ కూడా వీటితోటే చేస్తారు. ఎందుకంటే ఈ స్టోన్స్ తోటే స్లాబ్ వేసుకుంటారు. ఇక్కడ ఈ కర్ణాటక బోర్డర్స్ లో అన్ని ప్లేసెస్ లోనే అదే మొత్తం ఈ కర్ణాటక బోర్డర్లు అన్ని హౌసెస్ అన్ని ఇలాగ కన్స్ట్రక్షన్ ఉంటాయి. పైన ప్రాపర్ సిమెంట్ తో స్లాబ్ ఉండదు. ఈ చూడండి, మీకు కావాలంటే ఈ స్లాబ్స్ ఉన్నాయి కదా, ఈ స్లాబ్స్ ఈ స్టోన్స్ తోటే చేసుకుంటారు. ఈవెన్ వాల్స్ కూడా కన్స్ట్రక్షన్. భూ కైలాస్ జ్యోతిర్లింగ దేవస్థానంకి ఆర్చ్ ఎంట్రన్స్ వచ్చాం స్వామి. గుడి దగ్గరకు వచ్చాం. ఇది పార్కింగ్ ఏరియా. సో వెహికల్ ఇక్కడ పార్క్ చేస్తాం. ఇక్కడ నుంచి అక్కడ పక్కన గుడి ఉంది, మీకు అది కూడా చూపిస్తాం. ఈ గుడి ఎదురుగా స్వామి ఇక్కడ చాలా ఏమంటారు వ్యవసాయ భూములు ఉన్నాయి స్వామి. ఎదురుగా కనిపిస్తుంది కందిసేను స్వామి, కంది వ్యవసాయము. సో ఇక్కడ చాలా మంది ఇక్కడ చుట్టుపక్కల ఈ లోకలేట్స్ ఉంటారు. ఇక్కడ ఇది ఈ పల్లెటూరు కానీ చాలా చూడడానికి చాలా బాగుంది. ఊరు కూడా చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇగో స్వామి, ఇదంతా వెనకాల ట్రాక్టర్ ఉంది కదా, ట్రాక్టర్ వెనకాల ఉంది. ఇదంతా కంది చేను. సో ఇది ఊరైతే మాత్రం చాలా బాగుంది. ఎవరన్నా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూడొచ్చు. మీరు రూట్ ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ ఊరు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి ఊర్లో ఉండటం అదృష్టం చేసుకోవాలి. ఎందుకంటే పొల్యూషన్ ఉండదు, ఏ నాయిస్ సౌండ్ పొల్యూషన్ ఉండదు. మామూలు లైక్ క్లైమేట్ కానీ వాతావరణం కానీ ఇలాంటి పొల్యూషన్స్ ఏమి ఉండవు. హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటి అనారోగ్యాలు రావు. ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత మంచి ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ. అండ్ పక్కనే గుడి. రోజు కావాలంటే దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇలాంటి చోట ఉండాలంటే కూడా లక్కీ. వీళ్ళందరూ చాలా అదృష్టవంతులు, ఈ లోకల్లో ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ. రుద్రాభిషేకానికి అయితే 1001 రూపాయి అండ్ ప్రత్యేక దైవ దర్శనం అయితే 2000. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని ఇలా వెళ్ళాలా స్వామి? ఇలా వెళ్ళాలా? ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అని. ఇందులోంచి వెళ్తేనే లోపల లింగాలు ఉన్నాయి అండ్ వాటర్ కూడా ఉంది. సో మనం ఇందులోంచి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కూడా వాటర్లో మనం లింగాన్ని వాటర్తో అభిషేకం చేస్తూ మనం వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళాక మళ్ళీ చూపిస్తా స్వామి. ఇగో స్వామి, ఇది లోపల వాటర్ లేదు. ఇగో భక్తులు అందరూ ఇలా అభిషేకం చేసుకుంటూ వెళ్తారు. ఈ లోపల ఇలా వాటర్లోంచి వెళ్ళాలి. మీకు చూపిస్తా స్వామి మళ్ళీ. శివాయ, ఓం నమ శివాయ, శంభో శంకర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. స్వామికి ఇలాగా ఇది ఒక లింగం స్వామి. ఇక్కడ ఇది 3వ లింగం. స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 3 లింగాలకి అభిషేకం చేస్తున్నాను స్వామి. చూడండి స్వామి.
అక్కడ తాండూరు నుంచి మన భూ కైలాస్ టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యాం స్వామి. ఇది ఇప్పుడు మన వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి రూట్ స్వామి. ఇదంతా ఫారెస్ట్ రూట్. అక్కడ నుంచి స్ట్రైట్ రూట్, ఇంకా వేరే రూట్స్ లైక్ డైవర్షన్స్ ఏమీ లేవు. అక్కడ రిటర్న్ వచ్చినప్పుడు టువర్డ్స్ మనం వికారాబాద్ వచ్చేసేటప్పుడు స్ట్రైట్గా అలా ఇదే రూట్, స్ట్రైట్ ఈ రూట్లో వస్తే మనం అనంతగిరి హిల్స్ వెళ్తాము. ఈ అనంతగిరి హిల్స్ దాటిన తర్వాత మనకి ఆ ఫారెస్ట్లోనే అనంత పద్మనాభ స్వామి గుడి ఉంటుంది స్వామి. వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి గుడి దగ్గరికి వచ్చాం స్వామి. మీకు చెప్పాను కదా రిటర్న్లో వచ్చినప్పుడు నేను ఇక్కడ ఆగుతానని. సో ఇక్కడ కూడా అనంత పద్మనాభ స్వామి గుడి కూడా దర్శనం చేసుకుందాం ఆగాము. అండ్ ఇక్కడ కార్తీక మాసం ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ రోజు అంట జాతర జరుగుతుందంట. సో ఇందాక మీకు చెప్పాను కదా జాతర కూడా జరుగుతుందని. సో ఈ ముందు ఇదంతా జాతర జరగటం వల్ల ఆ రోడ్డు బ్లాక్ చేశారు. సో ఇక్కడ వెహికల్ పార్క్ చేయాలంట. సో ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకుని నేను దర్శనానికి వెళ్తాను స్వామి. ఇక్కడ వెహికల్ పార్కింగ్ అయిన తర్వాత ఇంకో స్వామి ఇక్కడ ఈ జాతర జరుగుతుంది. ఈ గుడి దగ్గర స్వామి జాతర, ఇదంతా జాతర జరుగుతుంది. ఇక్కడ పిల్లలకు వస్తువులు, తినే డెకరేషన్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు. సో ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది అంట కార్తీక మాసం అప్పుడు ఇక్కడ. సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ రథం కూడా ఉంది. సాయంత్రం ఏమన్నా రథయాత్ర జరుగుతుందేమో సాయంత్రం ఇక్కడ. ఈ టెంపుల్కి దారి ఇలాగా టెంపుల్కి లోపలికి వెళ్ళాలి. సో ఇది టెంపుల్ దారి. ఇది టెంపుల్ కి దారి స్వామి. ఇది అనంత పద్మనాభ స్వామి దేవస్థానం మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ అడగాలి ఇప్పుడు ఎంట్రన్స్ ఎక్కడ మార్చారో. జాతర జరుగుతుంది కదా, వచ్చే దర్శనం దారి అంట ఇటు పక్క ఉంది. ఇలా వెళ్ళాలి. సో ఈ టౌన్ నుంచి వెళ్ళాలి స్వామి. గుడి లోపలికి వెళ్తున్నాం స్వామి. అండ్ లోపలికి వెళ్ళేసరికి ఇది వీడియో షూట్ అయితే తీయకూడదు అన్నారు. సో నేను ఎంతవరకు వీలైతే అంతవరకు నేను వీడియో కవర్ చేస్తాను. తర్వాత నేను వీడియో డిస్కనెక్ట్ చేసేస్తాను, వీడియో కెమెరా ఆపేస్తాను. తర్వాత మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో అప్పటి వరకు నేను ఎంత వీలైతే అంత కవర్ చేస్తాను. ఎందుకంటే తీయకూడదని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అందుకని తీయట్లేదు. వీలైనంత వరకు లోపలికి వెళ్ళే వరకు ట్రై చేస్తాను. ఎంతవరకు తీయడానికి పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు తీస్తాను.
ఈ జాతర స్పెషల్ అనుకుంటా స్వామి. అక్కడ ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలా మంది వచ్చారు. నాకు తెలిసి నైట్ స్టే మధ్యాహ్నం భోజనాలు అన్ని ఏర్పాటు చేసుకుని పొద్దున్నే వచ్చినట్టున్నారు. వచ్చి ఇక్కడే కూర్చుని పిల్లలతోటి మొత్తం ఫ్యామిలీస్ అంతా వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుని ఇక్కడ భోజనాలు కూడా చేస్తున్నారు. సో గరుడ విగ్రహం ఇది. ఇది గుడి ఎగ్జిట్ లో ఉంది స్వామి. ఇది గుడి ఎగ్జిట్ లో ఉంది గరుడ విగ్రహం. సో ఇక్కడ రథం కూడా ఉంది. ఇందాక మీకు చూపించాను కదా రథం. నాకు తెలిసి సాయంత్రం ఎప్పుడో దానికి ఒక టైం ఏదో ఉంటుంది. సో దాని ప్రకారంగా ముహూర్తం ప్రకారంగా ఈ స్వామివారిది రథయాత్ర చేస్తారు. సో ఇలా స్ట్రైట్ గా రావచ్చు. అండ్ ఇందాక మేము అటుపక్క వచ్చాం, వీటి నుంచి వెళ్ళొచ్చు. సో ఇక్కడ కూడా ఈ టిఫిన్ సెంటర్లు ఇవన్నీ ఉన్నాయి స్వామి. టైమింగ్స్ అయితే రాత్రి క్లోజ్ అయిపోతుంది, బట్ పగలు అన్ని వేళలో ఓపెన్ చేసి ఉంటాయి. అన్ని వేళలో ఉంటాయి. ఇక్కడ రథ యాత్ర జరుగుతుంది అనుకుంటా. రథం ఇదిగో ఇక్కడ ఉంది. సో ఇది స్వామి. అండ్ ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది స్వామి. చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం చాలా బాగుంది కదా. సో విగ్రహం చాలా బాగుంది. సో విగ్రహం ఇది. అండ్ ఇప్పుడు ఇలా స్ట్రైట్ గా మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టారు. ఈ బ్యారికేడ్స్ దాటాక స్ట్రైట్ గా వెళ్తే అది మన వికారాబాద్ రూటు. సో ఇక్కడ నుంచి మీకు నేను మార్నింగ్ మీకు చూపిస్తాను రూట్ ఇదే. ఈ రూట్ మేము డైవర్ట్ అయ్యి డైరెక్ట్ గా మేము తాండూరు వెళ్ళాము. సో రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ ఆగాము. ఇప్పుడు రూట్ డైవర్షన్ అయిపోవడం వల్ల మేము అటు వెళ్ళిపోయాం. సో ఇప్పుడు వచ్చాము ఇక్కడికి వచ్చి ఇక్కడ అనంత పద్మనాభ స్వామి గుడిని దర్శనం చేసుకున్నాం. సో చూడండి జాతర ఎంత బాగుందో. జనాలు చాలా మంది ఉన్నారు. మీకు అది కూడా చూపిస్తాను. జాతర చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు, పిల్లలు పెద్దలు అందరూ. సో కార్తీక మాసం అంటే పిల్లలకు కూడా ఆనందం, ఎందుకంటే పిక్నిక్లు తీసుకెళ్తారండి స్కూల్లో. సో ఇది స్వామి. ఇక్కడ అనంత స్వామి టెంపుల్లో, అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో కూడా దర్శనం అయిపోయింది స్వామి. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇంకా రిటర్న్ అవుతున్నాం ఇంటికి. సో ఇది రిటర్న్ రూటు. సో సేమ్ రూట్, మనం ఏ రూట్లో అయితే వచ్చామో మళ్ళీ అదే రూట్లో రిటర్న్ అవుతాం. ఇక్కడ దర్శనం కూడా అయిపోయింది అనంత పద్మనాభ స్వామి గుడి. ఇంకా రిటర్న్ అవుతున్నాం స్వామి. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో అందరూ చూసి నా వీడియో చూసి లైక్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేస్తాను. డివోషనలే కాదు, ఇలా ట్రిప్స్ అని ఏమన్నా నేను వెళ్ళినా నా రెగ్యులర్ యాక్టివిటీస్ ఏమన్నా సరే మీకు నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.